హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినీ క్లబ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, చందమామ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన కాజల్ అగర్వాల్ చాలా సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించుకొని పెళ్లి చేసుకొని ప్రొఫెషనల్ లైఫ్ని పర్సనల్ లైఫ్ని ఈక్వల్గా మేనేజ్ చేయగల హీరోయిన్స్ టాప్ లిస్ట్లోని ఏం పేరు కూడా చెప్పుకోవచ్చు. ఆమె గురించి సోషల్ మీడియాలో సోమవారం నుంచి కొన్ని రూమర్స్ క్రియేట్ అయ్యాయి. ఆమె కారుకి యాక్సిడెంట్ అయిందని, చాలా గాయాలయ్యాయని, ఆమె చనిపోయారంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఆమె ఈ విషయం గురించి క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా ఈరోజు ఈ విషయం మనం మాట్లాడుకుందాము. ఇలాంటి రూమర్స్ పుట్టించడం వల్ల వారికి ఎంతవరకు లాభం చేకూరుతుందో తెలియదు, కానీ ఇలా రూమర్స్కి గురైన వారు మాత్రం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. వారి ఫ్యామిలీ ఎంతలా ఆందోళన గురవుతుందో ఆలోచించారా? పేరెంట్స్, పెద్దవాళ్ళు ఉండవచ్చు. వారి ఆవేదన అవసరం లేకుండా మీ వ్యూస్ కోసం మీరు క్రియేట్ చేస్తే అది స్ప్రెడ్ అయ్యి చాలా దూరం పోతుంది. ఫ్యామిలీ గురించి ఆలోచించండి. మేము బ్రతికే ఉన్నాం అని చెప్పుకునే సిచ్యువేషన్లో వాళ్ళకి ఎంత కష్టంగా ఉంటుందో ఆలోచించి మీరు క్రియేట్ చేయండి. సరదాగా జోక్స్ వేసే వరకు ఫేక్ న్యూస్లు పర్వాలేదు, శృతి మించితేనే కష్టంగా ఉంటుంది. కాజల్ గారు ఈ న్యూస్ గురించి ఏం చెప్పారంటే, నేను సేఫ్గానే ఉన్నాను, బ్రతికే ఉన్నాను. ఈ పోస్ట్ చూసిన తర్వాత ఫన్నీగా నవ్వుకున్నాం, కానీ పేరెంట్స్ గురించి ఆలోచిస్తే చాలా భయం, బాధ వేసింది అంటూ పోస్ట్ చేశారు. ఇలాంటి న్యూస్లు క్రియేట్ చేసేటప్పుడు నిజాలు తెలుసుకొని పోస్ట్ చేయండి. ఇది నా హంబుల్ రిక్వెస్ట్ అంటూ పోస్ట్ చేశారు. బ్రతికే ఉన్న వాళ్ళని చంపేస్తున్నారు, ఇది ఒక ఫ్యాషన్గా మారింది. దీన్ని కొద్దిగా అందరూ ఖండించండి. ఈ విషయంపై మీ కామెంట్స్ను తెలియజేయండి. థ్యాంక్ యూ.